హలో అండి. ఎలా ఉన్నారు? ఎప్పటినుంచో విన్నాననమాట. మన హైదరాబాద్‌లో బాంబే సర్కస్ పెట్టారు అని. వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు సరిగ్గా కుదరలేదు. సరేలే ఈసారైనా కొంచెం కుదిరింది. అండ్ ఇక్కడే ఇదివరకైతే ఐడీపీఎల్ దగ్గర అక్కడెక్కడో ఉంది అన్నారు. అమ్మో! దూరం అయిపోతుంది గదా! మనకి ఇక్కడ నుంచి అనుకోని ఇంకా డ్రాప్ అయిపోయింది ప్లాన్. ఇప్పుడైతే సికింద్రాబాద్‌లోని మన పెరేడ్ గ్రౌండ్స్ దగ్గరే ఉందనమాట ఇదైతే. సరే కొంచెం దగ్గరలో కూడా ఉంది. టైం కూడా కుదిరింది కదా! అండ్ ఎలాగో పిల్లలకి కూడా వెకేషన్. సరే వెళ్ళినట్టు ఉంటుంది. కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా బాంబే సర్కస్‌కి అయితే వెళ్ళిపోయాము. చెప్పాలంటే ఇలా సర్కస్‌కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇది వరకు విన్నాను. బాంబే సర్కస్ అని చాలా ఫేమస్. కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు చూడలేదు. మీరు వెళ్లారా అండి? మీరు ఎప్పుడైనా చూసారా? అంటే నేనైతే ఫస్ట్ టైం కదా! అందుకే ఇంత ఎక్సైటెడ్‌గా చెప్తున్నాను. కానీ భలే అనిపించిందండి. ఇక్కడే మన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో అనమాట. చా అసలు మేమైతే ఎప్పుడు 7:30 షోకెళ్ళాము. ఈవినింగ్ 7:30 షోకి. కానీ మనం కొద్దిగా లేట్ అయిపోయామనమాట. కొద్దిగా లేట్ అయిపోయేసరికి యాక్చువల్లీ రూ. 100 టికెట్స్, రూ. 200 టికెట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మేమైతే ఆహ్, ఆహ్, ఏమంటారు వెళ్ళేసరికి అవి అయిపోయాయి. కొంచెం ఎక్స్‌ట్రా పెట్టి తీసుకొని రూ. 200 టికెట్ అలా తీసుకొని వెళ్ళాల్సొచ్చింది. కానీ క్రౌడ్ అంతా ఉండింది. ఫుల్ రష్ ఉండింది అనమాట మేము వెళ్ళేసరికి. ఇంకా అలా ఒక దగ్గర ప్లేస్ అయితే దొరికింది మొత్తానికి. చూసి ఎంజాయ్ చేశాము. పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో తెలీదు కానీ, మేమైతే భలే ఎంజాయ్ చేశామండి. అసలు ఆ అమ్మాయి అలా ఫైర్ తిప్పుతుంటే, వాళ్ళు చేసే స్టంట్స్ అమ్మో! ఏమైనానా అసలు. అలా ఎలా చేస్తారో అనిపించింది అది చూసినంత సేపు. ఏమో ఇలా నేనెంత షాకింగ్‌గా, ఎక్సైటింగ్‌గా చూసానో అదైతే. అడుగుతూ ఉన్నాననమాట పక్కన. ఎలా చేస్తున్నారు వాళ్ళు? అమ్మో! భయమేయదా అంటే, మా హస్బెండ్ ఏమో, "అరే! నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటది. ఎంత ప్రాక్టీస్ ఉన్నా అలా అంటే అబ్బో! అసలు ఎంత భయమేస్తదో." జోకర్ వాళ్ళు కామెడీ అయినా, ఇంకా కత్తి మీద కూడా ఇలా నించొని చేసి అలా చేశారు కొన్ని విన్యాసాలు. అబ్బా! అసలు భలే భయమేసింది అది చూస్తుంటే. అండ్ ఇక్కడైతే ఈ స్టంట్స్ ఉన్నాయి చూడండి. ఇది డాన్స్ చేశారు. అమ్మా! అసలు ఆ అమ్మాయి కూడా ఎంత డేరింగ్‌గా చేసింది అనిపించింది. చూడ్డానికైతే చాలా బావుందండి. అసలు ఫుల్ అంటే డైరెక్ట్‌గా చూడడం ఫస్ట్ టైమ్ కదా! అనిపించింది. అమ్మో! కూడా అనిపించింది. మీరెప్పుడైనా చూసారా? ఇలా చూసినప్పుడు మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి సర్కస్‌కి వెళ్ళినప్పుడు? ఇలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్స్ అన్నీ చాలా ఉండిందనమాట. మధ్యలో చిన్న స్కిట్ కూడా చేశారు. ఆహ్, ఇక్కడ జోకర్స్ వాళ్ళు కొంచెం పెర్ఫార్మన్స్ మధ్య మధ్యలో డాన్స్ అని, ఒక అమ్మాయి బోరుస్తూ ఇదైతే స్టాచ్యూ అంట అండి. ఇలా స్టాచ్యూ లాగా అనమాట గర్ల్స్. అండ్ ఇదైతే ఒక్క సైకిల్ మీద రైడ్ చేయడం. అబ్బా! అసలు అలా ఎలా చేస్తారో ఏమో తెలీదు. అండ్ ఇది అయితే నమ్మరు కానీ బ్యాలెన్సింగ్ అండి. మనది కార్డ్‌బోర్డ్ ఉంటుంది గదా! అలాంటి రోల్ దానిపైన బ్యాలెన్స్ చేసుకొని నించొని అలా బ్యాలెన్స్ చేయడం. అబ్బా! అసలు ఆసమ్. అండ్ ఇక్కడైతే తను దానిపైనే నించొని ఇలా ఏంటది మ్యూజికల్ చేసి కూడా వెళ్ళొస్తున్నారనమాట. అంత హైట్‌లో అలా నించొని చేయడము అంటే అసలు గ్రేట్. ఎలా చేస్తారో ఏంటో. అంటే అఫ్‌కోర్స్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉండొచ్చు. బట్ అయినా అంత అంటే మనకు చూసే వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ అండ్ ఇది కూడా. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాంటివి నేను సినిమాలో చూసాననమాట. నార్మల్‌గా మనం మూవీస్‌లో పెడుతుంటారు కదా! కొన్నిసార్లు సర్కస్ బిట్స్ ఇవన్నీ. సో, పార్ట్ ఆఫ్ ది సీన్స్ అలా చూసాను కానీ ఇలా ఫస్ట్ టైమ్ కదా! అందుకే కొంచెం ఆహ్, మిక్స్డ్ థింగ్ అనమాట. ఎక్సైట్‌మెంట్, షాకింగ్ అన్నీ. మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? అసలు కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప అయితే చిన్నది దానికి ఏం అర్థమైందో తెలీదు గానీ క్రౌడ్‌తో పాటు క్లాప్స్ కొట్టినప్పుడల్లా అది కూడా కొట్టి ఎంజాయ్ చేసింది. అమ్మ! ఇక్కడ ఇంకా అయితే ఈ ఫైర్ స్టంట్స్ బాప్రే! అసలు ఎంత అవలీలగా హ్యాండిల్ చేస్తున్నారో. ఇక్కడ చూస్తున్నారు కదా! డాన్స్ చేస్తూ ఫైర్‌తో హ్యాండిల్ చేయడము, డిఫరెంట్ డిఫరెంట్ స్టంట్స్ చేయడము అండ్ మధ్యలో యాక్చువల్లీ డాగ్ షో ఉండింది. డిఫరెంట్ స్టంట్స్ పెర్ఫార్మ్ చేశారు. ఇదనే కాకుండా ఇంకా స్కిట్ కూడా ఉండిందనమాట. ఒక పర్సన్ చార్లీ చాప్లిన్ లాగా రెడీ అయిపోయి కొన్ని క్యాప్చర్ చేయడం మిస్ అయిపోయాయన్నమాట.
బట్ స్టిల్ మేజర్ పార్ట్ అయితే కవర్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది బ్యాలెన్సింగ్ గేమ్ అండి. తను కాళ్ళతో బ్యాలెన్స్ చేస్తూ ఆ బాల్ కింద పడకుండా నెట్‌లో వేయాలి. సో, ఇట్ వాస్ ఆల్ గుడ్. చాలా చేశారు. చెప్పాలి అంటే ఇక్కడ ఫైర్ పెట్టుకొని ఇలా డాన్స్ చేయడము అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎక్సైటింగ్, ఫన్ ఎవ్రీథింగ్ అనమాట. సో, మీరు గనుక నా ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చెప్పాలంటే ఇక్కడ యాక్చువల్లీ వాళ్ళు 'పుష్ప' సాంగ్ పెట్టారనమాట. తను 'పుష్ప' సాంగ్ మీదే పెర్ఫార్మ్ చేసింది. చాలా చేసింది విత్ దోస్ రింగ్స్ అరౌండ్. అలా రింగ్స్ వేసుకొని ఒక్కొక్క రింగ్ తీసేయడము, మల్టిపుల్ వేసుకొని దట్స్ ఆల్.